మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేటకూరి వెంకట శివరామరాజు, ఉండి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మంతెన రామరాజు భారీ ర్యాలీ నిర్వహించారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామం నుంచి కాళ్ల సీసలి ఉండి గ్రామాల మీదుగా నిర్వహించిన ఈ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు కాళ్లకూరు వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో నమ్మకంతో నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు వెంకట శివరామరాజు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి మాటకు విలువిచ్చారు టీడీపీ బాస్. 3 నియోజకవర్గాల్లో సిట్టింగ్ల మార్పుపై జేసీ పంతానికి తలొగ్గారు. జేసీ పంతంతో కళ్యాణదుర్గం, సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపారు. కళ్యాణదుర్గంలో నిన్ననే అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు హనుమంతరాయ చౌదరి. ఉన్నం స్నానంలో ఉమామహేశ్వర నాయుడుకు అవకాశం లభించగా హనుమంతరాయ వర్గం నైరాస్యంలో పడిపోయింది. కొత్త అభ్యర్థికి సహకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సింగనమలలో యామిని బాలాకు మొండి చేయి చూపారు చంద్రబాబు. కదిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్ బాషాకు ఆశాభంగం తప్పలేదు. నేడు అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అసంతృప్తులను బుజ్జగిస్తారని బరిలోని అభ్యర్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, చెప్పండి, జేసీ దివాకర్ రెడ్డి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు, తదుపరి వివరాలేంటి? మొదటి నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడాన్ని జేసీ దివాకర్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో అనంతపురం జిల్లా సమీక్ష సందర్భంగా కూడా జేసీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆ తర్వాత సమావేశం ముగిసిన తర్వాత ఒకరోజు ప్రజావేదికలో సీఎం చంద్రబాబు వద్దకు జేసీ దివాకర్ రెడ్డి వచ్చిన సమయంలో సింగనమల ఎమ్మెల్యే యామిని బాలా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆవిడ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సందర్భం లేకుండానే ఆవిడ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో యామిని బాలా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా. సో మొత్తం మీద జేసీ దివాకర్ రెడ్డి తాను అనుకున్నటువంటి పంతం సాధించుకున్నాడు. జేసీ దివాకర్ రెడ్డి టికెట్ల విషయంలో పెట్టినటువంటి ఇబ్బందుల కారణంగానే మొదటి జాబితాలో అనంతపురం పార్లమెంట్ కి సంబంధించి ఒక్క స్థానానికి కూడా అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. ఆ తర్వాత జేసీతో మాట్లాడి కొన్ని సీట్ల విషయంలో సర్దుబాటు చేశారు. నిన్న విడుదల చేసినటువంటి జాబితాలో చూసినట్లయితే మొత్తం అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా హనుమంతరాయ చౌదరి ఉన్నారు. హనుమంతరాయ చౌదరికి టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని జేసీ దివాకర్ రెడ్డి పట్టుపట్టడంతో చేసేది ఏమీ లేక చివరిలో జేసీ దివాకర్ రెడ్డిని తప్పించి వేరొకరికి టికెట్ ఇచ్చారు. హనుమంతరాయ చౌదరికి బదులుగా కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడుకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే హనుమంతరాయ చౌదరి నిన్న నామినేషన్లో మొదటి రోజే అట్టహాసంగా నామినేషన్లు కూడా వేసేశారు హనుమంతరాయ చౌదరి. ఈ నేపథ్యంలో తనకే టికెట్ వచ్చింది, తనకు అందరూ సహకరించాలి అని చెప్పి కూడా హనుమంతరాయ చౌదరి నిన్న అనంతపురంలో నామినేషన్ వేసిన సందర్భంగా ప్రకటించారు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా గత వారం రోజులుగా సీఎం కార్యాలయం చుట్టూ, చంద్రబాబు నివాసం చుట్టూ తిరుగుతూ తనకు టికెట్ కావాలని అడిగారు. నాకు టీడీపీ అధిష్టానం నుంచి స్పష్టమైనటువంటి సంకేతాలు వచ్చినాయి కాబట్టి నేను నామినేషన్ కూడా వేస్తున్నాను అని చెప్పి మొన్న రాత్రి అమరావతిలో ఆయన చెప్పారు. కానీ సడన్ గా అనుకోకుండా ఆయన ప్లేస్ లో ఉమామహేశ్వర నాయుడుకు అవకాశం ఇచ్చారు. అలాగే మరొక అభ్యర్థి సింగనమలలో చూసినట్లయితే యామిని బాల అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి కూడా జేసీ దివాకర్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. యామిని బాలకు బదులు తన వర్గానికి చెందినటువంటి బండారు శ్రావణికి టికెట్ ఇవ్వాలని చెప్పి జేసీ దివాకర్ రెడ్డి పట్టుబడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యామిని బాలను ఏ విధంగా మార్చాలి అనే దాని మీద అధిష్టానం అనేక మార్లు చర్చలు జరిపిన తర్వాత యామిని బాలను పక్కన పెట్టడమే కాకుండా సింగనమలలో జేసీ దివాకర్ రెడ్డికి చెందినటువంటి ఆయన వర్గానికి చెందినటువంటి బండారు శ్రావణికి టికెట్ ఖరారు చేశారు. ఇక కదిరిలో చూసినట్లయితే అనంతపురం జిల్లా కదిరిలో
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చాంద్ బాషాకు కూడా ఈసారి మొండి చేయి దక్కింది. చాంద్ బాషా గతంలో వైసీపీలో గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరారు. తనకు ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనకు టికెట్ వస్తుందని ఎంతో ఆశపడ్డారు. పైగా కదిరి నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి మైనార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తనకే వస్తుందని చెప్పి ఆశపడినప్పటికీ కూడా జేసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదనల వల్ల చివరిలో ఆయనకు కూడా టికెట్ దక్కలేదు. కదిరి స్థానాన్ని కందికొండ ప్రసాద్కు కేటాయిస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా జేసీ దివాకర్ రెడ్డిని సంతృప్తి పరిచే విధంగా కూడా అనంతపురం పార్లమెంట్ లో ఎంపీ రావు జేసీ దివాకర్ రెడ్డిని సంతృప్తి పరిచేలా అధినేత తలొగ్గారు జేసీ పంతానికి. మరి భంగపడ్డ వారిని అధినేత బుజ్జగించే అవకాశాలున్నాయా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే హనుమంతరాయ చౌదరి సీనియర్ ఎమ్మెల్యే కళ్యాణదుర్గంలో, ఆయన కాకపోయినా ఆయన తన కుటుంబంలో ఎవరో ఒకరికి వస్తుంది సీటు వస్తుందని చెప్పి ఆశపడ్డారు. నిన్న మొన్నటి వరకు కూడా చంద్రబాబు నివాసం చుట్టూ ఆయన చక్కర్లు కొట్టారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న నామినేషన్ కూడా వేసేశారు. దీంతో ఖచ్చితంగా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన నేను అనుకోకుండా ఉమామహేశ్వర నాయుడికి అవకాశం ఇవ్వడంతో ఖచ్చితంగా ఆయన సహకరించే పరిస్థితి ఉండదు. ఒకవేళ పైకి సహకరిస్తామని చెప్పినప్పటికీ కూడా పరోక్షంగా ఆయన సహకరించకపోవచ్చు. కాబట్టి ఇటువంటి నేతలను టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డటువంటి నేతలను టీడీపీ అధిష్టానం బుద్ధిగించే పనిలో పడింది. నిన్న సాయంత్రమే హనుమంతరాయ చౌదరికి సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈసారికి ఉమామహేశ్వర నాయుడికి సహకరించాలని చెప్పి కూడా అధిష్టానం కోరినట్లుగా తెలుస్తుంది. ఇటువంటి వారిని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎలాగో రాయలసీమ జిల్లాల పర్యటనలు ఉన్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో టీడీపీ అధినేత పర్యటిస్తున్నారు కాబట్టి ఆ పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లాకు వెళ్ళినప్పుడు ఈ టికెట్లు వస్తాయని అనుకుని ఆశించి భంగపడినటువంటి నేతలతో కూడా సమావేశమయ్యి వారిని ఈసారికి ఈ ఎన్నికలకు తాము ప్రకటించినటువంటి అభ్యర్థులకు సహకరించాలని చెప్పి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరే అవకాశం ఉంది. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అనంతపురం ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, జేసీ పంతం వల్ల పలువురికి మొండి చేయి చూపారు అధినేత, మరి భంగపడ్డ వారి పరిస్థితి ఏంటి? సంతోష్, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆది నుంచి కూడా జేసీ వర్గం, జేసీ వ్యతిరేక వర్గం అనే రెండు వర్గాలు జిల్లాలో టీడీపీలో కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి ఏదైతే తన పార్లమెంట్ పరిధిలో ఉన్న నలుగురు అభ్యర్థులను ఖచ్చితంగా మార్చాల్సిందే, ఆ మార్చకపోతే నేను పోటీ చేయనని కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే జేసీ కోరుకున్నట్లుగా 4 నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చే అవకాశం లేకుండా అటు వ్యతిరేక వర్గాన్ని ఇటు జేసీని ఇద్దరిని సంతృప్తి పరిచే క్రమంలో మధ్య మార్గంగా తెలుగుదేశం పార్టీ గుంతకల్ నియోజకవర్గం నుంచి తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కి టికెట్ కేటాయించడం జరిగింది. అదే విధంగా అనంతపూర్లో కూడా ప్రభాకర్ చౌదరిని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. అయితే జేసీ దివాకర్ రెడ్డి కోరిన 4 స్థానాల్లో ముఖ్యంగా సింగనమల నుంచి బండారు శ్రావణికి, అదే విధంగా కళ్యాణదుర్గం నుంచి కూడా ఉమామహేశ్వర నాయుడికి టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఇది ఒక విధంగా మనం చూడాలంటే ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అభ్యర్థులు మార్చడం వల్ల ఇద్దరు 2 చోట్ల సింగనమల కావచ్చు, కళ్యాణదుర్గంలో కావచ్చు, ఇక్కడ పూర్తిగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి అసంతృప్తివాదులు వీళ్ళందరూ కూడా ఈ పొద్దు అక్కడ ఉన్న అభ్యర్థులకు సహకరించే అవకాశం లేదు. రెండోది జేసీ వర్గానికి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో ఆ జేసీ వర్గానికి అనుకూలంగా ఉన్న వారిని ఇంకో వర్గం ఏదైతే టీడీపీలో జేసీ వర్గాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం అంతా కూడా మరొకరికి సహకరించే పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఈ 2 స్థానాల్లో కూడా ఈ అభ్యర్థులు విజయావకాశాల మీద కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ అసమ్మతి వర్గాలను స్థానికులు ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారిని మళ్ళీ తాజా మాజీలు కలుపుకోవడానికి టికెట్ వచ్చిన ఉమామహేశ్వర నాయుడు కావచ్చు, బండారు శ్రావణి కావచ్చు, అటు హనుమంతరాయ చౌదరితోనూ ఇటు యామిని బాలాతో సెమంతకమణితో కలిసి మాకు సహకరించాలని అధిష్టానం కేటాయించిన విధంగా మాకు టికెట్లు వచ్చాయి కాబట్టి మా విజయానికి మీరు కూడా సహకరించారా, అందరూ కలిసి పనిచేద్దామని వారిని అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు, బుజ్జగింపులు చేస్తున్నారు. అయితే జేసీ వర్గం మాకి టికెట్లు రాకోకుండా మమ్మల్ని అడుగడుగున అడ్డుకొని మమ్మల్ని అణిచివేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వారికి సహకరించే పరిస్థితి లేదు. దీంతో జేసీ వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తామని ఇప్పటికీ అసమ్మతివాదులందరూ చెప్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కూడా ఇండిపెండెంట్ గా కొనసాగే అవకాశం ఉంది. రెండోది జేసీ వర్గం మనల్ని కావాలని అణిచివేసింది కాబట్టి మనం కూడా మన బలం ఏంటో నిరూపించుకోవాలి, స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉండి మనం ఇప్పుడున్న అభ్యర్థులు ఓడించడం వల్లే జేసీ వర్గానికి ఒక ధీటైన జవాబు ఇవ్వాలనేది ఉంది. అందులో టీడీపీలో ఉన్న జేసీ వ్యతిరేక వర్గం అంతా కూడా వారిని కూడా అంతర్గతంగా వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. సంతోష్, అయితే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 గంటలకు ఈ రోజు సమావేశం అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఎవరైతే టీడీపీ అభ్యర్థులతో పాటు బూత్ కమిటీ కన్నారు, సేవా మిత్రులందరితో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ అసమ్మతివాదులు, అసంతృప్తివాదులందరితో కూడా వారిని బుజ్జగించి తిరిగి పార్టీకి పనిచేసే విధంగా చేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లాలో గతంలో 12 స్థానాలు గెలిచి 2 ఎంపీ స్థానాలు గెలిచినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆ పరిణామాలు అవకాశాలు లేవు కాబట్టి అందరూ గట్టిగా పనిచేసి ఖచ్చితంగా మరీ మెజార్టీ స్థానాల్లో టీడీపీ గెలుపొందాలంటే మీరంతా కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి రవిచంద్ర
రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.